భారీ వర్షాలు, తుఫాన్ల తాకిడి అధికంగా ఉండే ప్రాంతం సిక్కోలు. గత దశాబ్ద కాలంగా ప్రకృతి వైపరీత్యాలతో వరి పైరంతా నేలపాలై రైతు కష్టమంతా నీటిపాలవుతోంది. దీంతో ఆరుగాలం కష్టించి భారీ పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట ద్వారా రైతు పొందేది ఏమీ లేదు కదా, పైపెచ్చు అప్పులే మిగులుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ రైతు గోదావరి జిల్లాల నుంచి వరి విత్తనాలను సేకరించి సేంద్రియ విధానంలో పండించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చేను చెదరకుండా ఉండటంతో సాధారణ రకాల కంటే అధిక దిగుబడిని సొంతం చేసుకుంటున్నాడు. తుఫానులను సైతం తట్టుకొని అధిక దిగుబడులు అందిస్తూ సత్తా చూపుతోన్న ఆ వరి రకంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో వరి సాగుతోంది. ఇక్కడి రైతులు ప్రధానంగా 1060 సాంబా, శ్రీకాకుళం సన్నాలని అధికంగా పండిస్తుంటారు. అయితే ఏటా పంట చేతికందే సమయంలో కురిసే భారీ వర్షాలకు ఏర్పడే తుఫాన్ల గాలులకు పంటంతా నేలకొరిగి రైతుకు కష్టం నష్టం మిగుల్చుతోంది. ఈ క్రమంలో ఈ కష్టాల సాగుకు సెలవు పలకాలనే ఉద్దేశంతో కంచిలి మండలం పాలేరు గ్రామానికి చెందిన రైతు కృష్ణారావు ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. ఏటా కొత్త వరి వంగడాల్ని సాగు చేసే ఈ రైతు ఈ ఏడు గోదావరి జిల్లాలో పండించే MTU 1318 రకం వంగడాల్ని సేకరించి స్థానికంగా పండించారు. చౌడు నేలల్లో పూర్తి సేంద్రియ విధానంలోనే వరి సాగు చేస్తున్నారు ఈ రైతు. ఇటీవల ఏర్పడిన పలు తుఫాన్ల ప్రభావంతో వీచిన బలమైన గాలులకు చేను నేల కొరక్కుండా చెక్కు చెదరకుండా ఉండటంతో రైతు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందంటున్నాడు ఈ సాగుదారు. నాకు సుమారు 25 నుంచి 30 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. దాంట్లో కొత్త రకాల విత్తనాలు ప్రతి సంవత్సరం వేస్తుంటాను. ఈ సంవత్సరము వేరే రకం కొత్త విత్తనాలు తెచ్చాను. ఒక మన అగ్రికల్చర్ అధికారి ఒక తెలిసిన విత్తనాలు ఉంటే వాళ్ళ ద్వారా నా కొత్త విత్తనాలు మనకి ఇచ్చారు. ఆ విత్తనాల పేరు MTU 1318. ఆ విత్తనాలు ఏంటంటే నేను 65 కేజీలే తెచ్చాను. 4 ఎకరాలకు చిల్లర 4 ఎకరాలన్నర అవుతుంది ఉనిశాను. 2 పుల్లలేసి ఉనిసి మంచిగా చూశాను. ఇప్పటికేమో బాగా దిగుబడి బాగా కనిపిస్తుంది. దాని వంకన ఏంటంటే ప్రజలకు అందరికీ రైతులకు అందరికీ మేలు కలగాలని నేను ఈ వ్యవసాయం గురించి ఈరోజు చెప్తున్నాను. దీని గురించి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను ఎరువులు ఏమో ఎక్కువ వాడను. నాకు కొద్దిగా ఆవు గెత్తం ఉంది, అది వేసి పొలంలో బాగా వ్యవసాయం చేస్తుంటాను. నేను తొలి 61 పెట్టాను. దాని మీదకి ఇది బెటర్ అయినది. స్వర్ణ పెట్టాను, సాంబసూరి పెట్టాను, తర్వాత సిఆర్లు పెట్టాను. ఈ అన్నిటి మీదకి ఇది బాగా ఉన్నది. ఈ 61 కానీ ఇవి కానీ అయితే మాకు 25 నుంచి 25 వరకు 20 నుంచి 25 వరకు వస్తాయి. కానీ ఈ రకాలు నాకైతే 35 దాటుతాయి అనేసి 35 బస్తాలు దాటుతాయి అనేసి నేను ఆలోచించుకుంటున్నాను. మాకు ఇంకే వ్యవసాయం పెట్టామంటే ఇంకే ఊరి రకాలు పెట్టామంటే పందులు బెడద ఎక్కువ ఉంటాయి. దీనికి పందులు బెడద లేదు. రెండోది ఏంటంటే వ్యవసాయము వరద పొలంలో పడిపోకుండా ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే నేను తూర్పుగోదావరి నుంచి తెప్పించాను ఈ విత్తనాలు. ఈ విత్తనాలు దొరకడానికి చాలా కష్టపడ్డాము. ఒక కేజీ 100 రూపాయలు పడ్డాయి నాకు. ఆ రేటు మీద తెప్పించి ఈ విత్తనాలు పెట్టాను. ఇంకా ఎవరికైనా ఈ విత్తనాలు కావాలంటే నాకు సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబరు 18066161660. ఈ వెరైటీ గురుండే నేను ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రైతులు గత సంవత్సరం ఇది పండించి నేను మన సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ తాలూకా మాటల్లో దీని తాలూకా ప్రత్యేకతలు విని విత్తనాలు అయితే నాకు దొరకలేదు. మా తోటి రైతు ఆయన సంపాదించి తెచ్చారు కాబట్టి దాని గురించి నేను ప్రతి 10 రోజులకు ఒకసారి ఇది ఎలాగుంటుంది పంట అని చెప్పేసి నేను వస్తుంటాను. ఆ విధంగా మొన్న కూడా కలిశానండి, ఈయనతో అన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఇది MTU 1318 అని ఖచ్చితంగా మనం వాడుకోవచ్చండి. ఇది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అంటే బాగా నీరు పారుదల ఉన్న ప్రాంతాలు ఇది బాగా అనుకూలం. ఇది అస్సలు చేను పడిపోదు. కర్రలు చాలా గట్టిగా ఉన్నాయి. అలాగే 3.5 అడుగులు సుమారుగా ఎత్తు ఉందండి. అంటే రేపొద్దున మనం కోసిన తర్వాత పశువులకి గడ్డి కూడా బాగా ఎక్కువ వస్తుంది. అలాగే చేను పడిపోదు. ఇది
అంత ప్రత్యేకత కలిగి ఉంది ఇది. నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా మా పొలాల్లో, అంటే ఇవి బాగా బలహీనమైన పొలాలు, ఇవి పెద్ద బలమైనవి కావు. 30 బస్తాలు ఖచ్చితంగా 30 బస్తాలు పైన వస్తాయి, కానీ తక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇది స్వర్ణతో ఎందుకు పోల్చుకుంటున్నామంటండి, మాకు ఒక దశాబ్దం పాటు స్వర్ణ రైతులను ఏలిందనే చెప్పాలి. ఎందుకంటే స్వర్ణను మేము మర్చిపోలేము. ఎలాంటి మెట్ట ప్రాంతం సరే, ఎలాంటి ప్రదేశాల్లోనైనా సరే చక్కగా కొంచెం ధాన్యం అయిపోతాయి, గ్యారంటీగా ఉండేది. ధాన్యం గింజ బరువు, తినడానికి రుచికరంగా చాలా బ్రహ్మాండంగా ఉండేది. కాకపోతే ఒక 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా స్వర్ణ రైతులందరం సాగు చేయడం వల్ల వాటికి చీడపీడలు ఎక్కువైపోయింది. తర్వాత చేను ముఖ్యంగా అది పడిపోయే గుణం ఉంటుంది. దోమకాటు కూడా దాన్ని విపరీతంగా అటాక్ అవుతుంటుందండి. అందుకే ప్రత్యామ్నాయంగా చాలా రోజులు బట్టి మనం ఒక వెరైటీ కోసం చూస్తున్నాం, కానీ వచ్చాయి చాలా రకాలు. 1061 అనే ఒక వెరైటీ, సాంబ మసూరి, అది కొంచెం ఇంకా సన్న బియ్యం, అదొక వెరైటీ. చాలా రకాలు వచ్చినా సరే స్వర్ణకి సరిపోల్చే విధంగా లేవు. వాటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. కానీ ఇది MTU 13, 18 మాత్రము స్వర్ణని పోలుందండి. స్వర్ణ గింజంత ఎరుపు రావట్లేదు, కొంచెం దానికన్నా ఎరుపు తక్కువ ఉంది, కానీ దాని మీద కొంచెం చేను హైటు సుమారుగా అంత హైట్ ఉంటుంది. ముఖ్యంగా పడిపోదండి, చేను పడిపోదు. తర్వాత ధాన్యం కూడా, అంటే ఈ గింజ సన్నం వస్తుంది, దానికంటే గింజ సన్నం వచ్చి గొలుసు కూడా దగ్గర ఉంటుంది. ఎన్ను మంచి బలంగా ఉందండి, ఎన్ను కూడా బాగుంది. ఈ లెక్కన అంటే మా దగ్గర 30 బస్తాలు అనుకుంటే మనకి కాస్తంత ఇసుక ఒండ్రు మట్టి కొన్ని నెలల్లో 40 బస్తాలు పక్కగా వస్తుందండి. మనకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రైతులు చెప్పేది కూడా అదే, 45 బస్తాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు గత సంవత్సరం తీశారంట అంత ఉత్పత్తిని. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా 1318 రకాన్ని సాగు చేసుకోవచ్చని రైతు చెప్తున్నాడు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు ఈ రకం అనుకూలమని తెలిపాడు. 1318 రకం వరి కర్రలు చాలా గట్టిగా ఉంటాయని, సుమారు 3.5 అడుగుల ఎత్తు పెరుగుతుందని చెప్తున్నాడు. తోటి రైతులు తమ ప్రాంతంలో సాగవుతున్న ఈ కొత్త రకం వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.